శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం జోబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో శోభన్ బాబు గారు లాంటి వ్యక్తిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈయన కూడా డబ్బు భూమి మీద పెట్టారు. చంద్రమోహన్ గారు కొంచెం తక్కువ, చంద్రమోహన్ తక్కువే కొంచెం తొందరపడి అమ్మేశాడు కూడా. బట్ ఈ విషయంలో మురళీమోహన్ గారు పర్ఫెక్ట్ వ్యాపారం చేశాడు, సక్సెస్ అయ్యారు, జెన్యున్ గా చేశాడంటే ఎలాగంటే ఏది పడితే అది కొనలా. ఒకటి రెండు ఇబ్బందులు వచ్చినా కూడా చాలా క్యాల్కులేటివ్ గా వ్యాపారం చేశాడు ఆయన. బికాస్ మురళీమోహన్ గారు సినిమా ఇండస్ట్రీకి రాకముందే వ్యాపారవేత్త. సో ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకుందాం. మురళీమోహన్, ఆయన ఒరిజినల్ పేరు మురళీమోహన్ కాదండి, రాజబాబు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రాజబాబు గారు ఉన్నారు కాబట్టి ఇంకొక ఆయన కమెడియన్, ఆయన పేరు మా గురువు గారు మార్చారు, దాసరి నారాయణరావు గారు మురళీమోహన్ అని మార్చారు. అలాగే మోహన్ బాబుని భక్తాని మోహన్ బాబుని కూడా మార్చారు, ఆయనే పెట్టారు. తర్వాత మాధవికి కూడా పేరు ఆయనే పెట్టారు, విజయలక్ష్మి అసలు పేరు. ఇలాగా గురువుగారు పేర్లు ఇలా సహజంగా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ. ఇంకేదంటే ఇంకో ఆ పేరు గల వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇక మురళీమోహన్ గారికి వస్తే ఆయన కొంచెం లేట్గానే వచ్చారు ఇండస్ట్రీకి. యాంబిషన్తో రాలా మురళీమోహన్ గారు. ఆయనకి ఏ ఆశలు లేవు, చక్కటి సంసారం. ఆయన ఫాదరు బ్రహ్మాండంగా ఆదిలాబాద్లో టింబర్ వ్యాపారం చేసేవారు ఆయన. అంటే ఫారెస్ట్ కాంట్రాక్ట్, ఆ టింబర్ చెట్లు కొట్టి టింబర్ డిపోకి సప్లై చేయటం, ప్లస్ రాజకీయవేత్త. మురళీమోహన్ గారు జన్మించింది పశ్చిమ గోదావరి జిల్లా 1940లో. ఆయన తండ్రి పేరు మాధవరావు గారు, తల్లి పేరు వసుమతిదేవి గారు. చాటపర్రులో జన్మించారు. చాటపర్రు అంటే ఆ ఏరియా పక్కనే విజయబాపినీడు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఫ్రెండ్స్ కూడాను. ఎవరు విజయబాపినీడు గారు, మురళీమోహన్ గారు చాలా ఫ్రెండ్స్. ఇంత కూడా సినిమాలు తీశారు ఆయన, విజయబాపినీడు. చాటపర్రు నుంచి అక్కడ ఎస్ఎస్ఎల్సీ వరకు చదివిన తర్వాత విజయవాడలో ఇంటర్ చదువుతూ కృష్ణ గారు క్లాస్మేట్. ఈయన సూపర్ స్టార్ కృష్ణ గారు, ఈయన క్లాస్మేట్, ఎరా అనుకునే క్లాస్మేట్సే. ఆ తర్వాత ఆయన పెద్దోడు అయిన తర్వాత గౌరవం కొద్దీ మురళీమోహన్ గారు అంటాం మానేశారు, అది ఆయనే చెప్పారు ఆయన అండి. అయిన తర్వాత ఇంటర్ ఇద్దరు ఒకసారి ఫెయిల్ అయ్యారు, బట్ ఆయన కంటిన్యూ చేశారు ఆయన. ఆ తర్వాత పియూసీ వచ్చింది. ఏది వీళ్ళ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్, ఇంటర్ బ్యాచ్. ఆ తర్వాత పియూసీ వచ్చిన తర్వాత ప్రీ యూనివర్సిటీ, ఆ ప్రీ యూనివర్సిటీలో ఆయన కంటిన్యూ చేసి డిగ్రీ చదివాడు ఆయన. ఎవరు? మన కృష్ణ గారు, విజయవాడలోనే డిగ్రీ చదివితే ఈయన మాత్రం వ్యాపార రంగంలోకి వచ్చాడు. ఆయన వ్యాపార రంగం అంటే తండ్రికి చేదోడు వాదులుగా ఆదిలాబాద్ వెళ్ళటం, ఈ సప్లై చేయటం, ఇది అయ్యటం. ఇలా అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ రాజకీయ పరంగా ఆయన ఎక్కువ ఇన్వాల్వ్ అవటం వల్ల ఈ టింబర్ వ్యాపారం దెబ్బతింది. నష్టాలు వచ్చేసి ఈయనకి యాక్టివిటీ తగ్గిపోయింది, వ్యాపారం తగ్గిపోయింది, వ్యాపారం ఆపేశారు. అంటే అక్కడేదో ప్రెసిడెంట్ కూడా ఆయన కాంగ్రెస్కి, ఈయన మాధవరావు గారు, మురళీమోహన్ గారు తండ్రి గారు. ఏమండి ఇలా అయినప్పుడు సరే ఇంకేం చేయడానికి తెలియక హ్యాపీగా సినిమాలు చూస్తూ అది చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. చదువు కూడా ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, ఇంటర్ తోటి సరిపెట్టిస్తారు ఆయన. అలా ఉంటున్నప్పుడు ఫ్రెండ్స్ చెప్పారు, ఎందుకు ఊరికే మనందరం ఖాళీగా కూర్చోవటం, ఏదైనా యాక్టివిటీ చేద్దాం అంటే, ఏం యాక్టివిటీ ఉంటుందంటే నాటకాలు వేద్దాం అనుకున్నారు. అలాగా నాటకాలు ఫ్రెండ్స్ అందరూ కలిసి, అంటే ఓన్లీ యాక్టివిటీ కోసమే. ఇది నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్ట్. మురళీమోహన్ గారికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఆయన ఎప్పుడు బిజినెస్ మైండే. ఇంచేతంటే బిగినింగ్ నుంచి అది ఆ టింబర్ వ్యాపారంలో ఉన్నారు కాబట్టి బిజినెస్ మైండ్తో ఉన్నారు. అలాగా నాటకాలు వేస్తూ ఫ్రెండ్స్ తోటి వేస్తూ ఉన్నారు. ఒక నాటకాల ఆర్గనైజర్ ఉన్నాడు ఆయన, గుత్తా కృష్ణారావు గారని. ఆయన పేరు, ఇంటి పేరు గుత్తా కృష్ణారావు గారు. నాటకాల ఆర్గనైజర్ అంటే ఆయన దగ్గరికి వెళ్ళి మేము ఇలా నాటకాలు ప్రదర్శిస్తాం అని, అయితే తయారు చేసుకురండి అన్నారు ఆయన. అన్నీ ప్రిపేర్ చేసి రిహార్సల్ చేసి తీసుకొచ్చారు. అది ఎక్కడికో పోటీలకు పంపిస్తే రిజెక్టెడ్. రెండోది ఈ ప్రదర్శనకు పనికిరావు అని చెప్పేసి ఇంటూ మార్క్ కొట్టేశారు. వీళ్ళు తయారు చేసుకునేది. ఓహో మనకు కరెక్ట్గా ఇంకా ఇది కాలేదనమాట అన్నారు. ఈ వేస్తున్నారని తెలిసి
ఈ గుత్తా ఆ, రామిరెడ్డి గారు మెడ్రాస్లో ఉన్నారు కదా, ఆయన ఆధ్వర్యంలో నాటక పోటీలు మెడ్రాస్లో జరిగాయి ఆంధ్ర క్లబ్లో. ఓకే ఓకే ఆంధ్ర క్లబ్ గుత్తా రామిరెడ్డి గారు అంటే ఆయన క్లబ్ కూడా పెట్టారు, మహాలక్ష్మి క్లబ్ అని. డైరెక్టర్ రైట్. ఆయన గుత్తా రామిరెడ్డి గారు అంటే మహా పెద్ద డైరెక్టర్ కూడా. అలాంటప్పుడు ఆయన ఏం చేశారంటే ఆ, నాటక పోటీలు ఉన్నాయి రమ్మని మురళీమోహన్ గారిని పిలిచారు. మురళీమోహన్ గారిని నాటక పోటీలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మెడ్రాస్లో వేద్దరు, కానీ మీకు ఎలాగో ఇంట్రెస్ట్ ఉంది కదా, వేస్తున్నారట కదా నాకు తెలిసింది అంటే. అందరూ ఒకే ప్రాంతం వాళ్ళు. ఇది తెలియటానికి కారణం ఏంటంటే గుత్తా విజయ బాపిరెడ్డి గారు, బాపిరెడ్డి గారు ఇంటి పేరు గుత్తా, ఓకే, ఈయన ఇంటి పేరు గుత్తా, ఈయన మాగంటి. ఆంధ్ర క్లబ్లో నాటకాలు ప్రదర్శించారు. ప్రదర్శించిన తర్వాత ఈయన బాగానే చేశారని పేరు వచ్చింది. ఇక ఈయనకి ఇంట్రెస్ట్ లేదు కదా. ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారంటే మెడ్రాస్లో ఇది ఉండి రెసిడెన్స్ ఉండి ట్రై చేసుకుంటారు. ఈయనకి లేదు. ఈయన అప్పుడు బెజవాడలో ఒక మిత్రుడు పంప్ సెట్స్ ఇవి వ్యాపారం పెడుతున్నారు ఆయన. ఇది వ్యాపారం అంటే ఇంట్రెస్ట్ కదా, ఏదో చేయాలి కదా, ఖాళీగా ఉండి కాబట్టి నాటకాలు వేస్తున్నాడు ఈయన. ఖాళీగా లేకపోతే ఏదో చేసేవారు. పోనీ ఒకవేళ ఇంటర్మీడియట్ కంటే అప్పుడు ఉద్యోగం కోసం ట్రై చేసే ఇది ఉద్దేశం ఈయనకి లేదు. ఇంటర్మీడియట్ వరకు చదివారు కాబట్టి. అయిన తర్వాత 15% 15 పైసల వాటాతోటి ఆ వ్యాపారంలో ఇచ్చేశారు. ఈయన షాప్లో కూర్చుంటే 100 రూపాయలు జీతం నడిపినందుకు. 100 రూపాయల జీతంతో అంటే అది వేరు ఇది వేరు అంటే ఆర్గనైజ్ చేసినందుకు అక్కడ ఉండి షాప్లో కూర్చున్నందుకు 100 రూపాయల జీతం ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకుంటూ ఈయన ఒక నాట్య మండలిని స్థాపించాడు ఆయన. వీళ్ళే దీంతో పాటు అంటే ఫ్రెండ్స్ ఊరుకోరుగా, ఈయన ఊరుకున్నా ఒరే నువ్వు మేమందరం ఖాళీ అయిపోయా ఉంటారు కదా. నాట్య మండలి స్థాపించి ఇనుప తెరలు, ఈజీ గాడ్ డెడ్, తర్వాత సంభవామి యుగ యుగే, రాళ్ళు రత్నాలు ఇలాంటి నాటకాలు ప్రదర్శించారు. ప్రదర్శించి మంచి పేరే తెచ్చుకున్నారు. ఇలా ఉంటుండగా చటర్జీ గారు, కె చటర్జీ గారు, అదే మల్లెపూ తీసిన నిర్మాత కె చటర్జీ గారు, ముఖర్జీ గారు ఉన్నారు. ఆ చటర్జీ గారు కవర్ చేసి నాయన రాజబాబు నీకు మంచి సెకండ్ హీరో వేషం ఇస్తాను, నేను ఒక సినిమా తీస్తున్నాను, సోమన్ బాబు హీరో, కేఎస్ ప్రకాశ్రావు డైరెక్టరు, కేసీ శేఖర్ బాబు నిర్మాత అని చెప్పి కవర్ చేశారు ఆయన. కేసీ శేఖర్ బాబు కూడా బెజవాడే, మర్చిపోకూడదు. జ్యోతి నారాయణరావు, జ్యోతి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ నారాయణరావు గారు అబ్బాయి ఆయన శేఖర్ బాబు. ఆయన నా ప్రొడ్యూసర్, సర్దార్ ప్రొడ్యూసర్. నేను సినిమా తీశాను ఆయన. అయిన తర్వాత సరే బెజవాడలో వెతుకుతూ ఉంటారు అన్నమాట ఎవరెవరు బాగుంటారనేది. మురళీమోహన్ గారు అందంగానే ఉంటారు, కాకపోతే అప్పటికి ఆయన దాదాపుగా 30 ఏళ్ళు దాటిపోయినాయి, 32 ఏళ్ళు. నేను రానా, నాకు ఇంట్రెస్ట్ లేదా అన్నారు ఈయన మురళీమోహన్ గారు. నాకు అసలు సినిమాలు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే నేను నాటకాలు ఆడటానికి వచ్చినప్పుడు మెడ్రాస్ వచ్చినప్పుడు నేను ట్రై చేసేవాడిని కదా. మీ అందరినీ అంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉంటారు, వీళ్ళందరూ బెజవాడ మేట్స్ కదా వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ కాదని బలవంతం చేసి తీసుకొచ్చారు, పిలిపించారు. నువ్వు ఎందుకు చెప్తున్నావు విను, మాకు మేము చేసింది రైట్ అని అంటావు, నువ్వు వచ్చి చూడు అని చెప్పేసి మేకప్ టెస్ట్ చేస్తున్నాం రామని బెజవాడ పిలిచారు. అప్పుడు ఏం చేశారంటే ఇదేదో ఇబ్బందులు ఉంటే, ఏదో స్ట్రైక్ ఉంటే లారీలో వచ్చి మెడ్రాస్ వచ్చేసాడు ఆయన. వచ్చాడు, వచ్చిన తర్వాత టెస్ట్ తీశారు. టెస్ట్ తీసిన తర్వాత ఫిట్ ఓకే అనుకున్నారు. సరే గ్యాప్ ఉంది షూటింగ్కి, నువ్వు ఊరు వెళ్ళిరా అన్నారు. సరే ఏం పెద్ద పట్టించుకోలేదు ఆయన. మళ్ళీ కొట్లో కూర్చుంటాడు కదా, దానికి జీతం ఉంటుంది, కొట్లో కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నారు, మర్చిపోయారు. ఇక దాని గురించి ఆలోచించలే. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేంజ్ చేసేవాళ్ళు. ఏమైంది సార్ అని. ఈయన అలా ఆలోచించకపోతే అప్పుడు ఏమైందంటే తర్వాత తెలిసింది చంద్రమోహన్ గారిని పెట్టానని. ఆ సినిమా ఇదే లోకం. ఎందుకని పెట్టారంటే డిస్ట్రిబ్యూటర్లు కొత్త వాళ్ళు వద్దు అన్నారంట, ఈయన కొత్తవారు కాబట్టి. ఆ తర్వాత ఈయన చాలా అందుకే వద్దన్నానని చెప్పి చాలా హర్ట్ అయ్యారు, చాలా బాధపడ్డారు. అంచేత అలివిగాలి చోట అలుమునుగా అధిక్రమం రాదు అన్నట్టుగా నా వ్యాపారం ఏదో నాకుంది, మీ దగ్గర ఎందుకు, మీ జోలు ఎందుకు నాకు అని ఆయన వ్యాపారం ఆయన చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఒక పార్ట్నర్ వెళ్ళిపోతే 50% వాటా వచ్చేసింది దీనికి. 15 నుంచి 50% అంటే ఇప్పుడు షాప్ రెస్పాన్సిబిలిటీ బాగా పెరిగింది. కరెక్ట్. కానీ ఈయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన క్రాంతి కుమారు, వీళ్ళు ఈయన మురళీమోహన్ గారు బాగా ఫ్రెండ్స్. హనుమాన్ ప్రసాద్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన క్రాంతి కుమార్ గారికి కూడా ఫ్రెండ్. ఆయన కూడా బెజవాడే. కలియుగ రావణాసురుడు అనే సినిమా తీశాడు ఆయన. ఏమండి
ఆయన ఇలా చేస్తారా వీళ్ళు, నేనే సినిమా తీస్తాను నీతోను అని చెప్పి ఆయన కొంచెం కోపిస్ట్ టిపికల్ పర్సనాలిటీ ఆయన. ఎవరో సన్నగా ఉంటాడు ఆయన, సన్నగా ఉండే నాకు తెలుసు హనుమాన్ ప్రసాద్ గారిని. వస్తే నేను తీస్తాను నీతో సినిమా అని, ఖచ్చితంగా నేను తీస్తాను. వద్దురా బాబు నాకు వద్దు 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 అన్నాడు. కాదు, దీనికోసం వాళ్ళకి చూపించడానికైనా నీకు సినిమా తీయాలని చెప్పేసి బలవంతంగా తీసుకొచ్చి టెస్ట్ చేసి గురువు గారితో తిరుపతి అనే సినిమా తీస్తారు. గురువు గారితో అది రాజ్ కపూర్ది సినిమా, హిందీ రీమేక్ గురువు గారిది. అది తీసేటప్పటికి మురళీమోహన్ గారి ప్రవర్తన, బిహేవియరు, ఆ సాఫ్ట్ నేచరు, వినమ్రత అన్నీ చూసి గురువుగారు అసలు వీటన్నిటికంటే బాగున్నావు, నువ్వు ఒకరు బాగా చేస్తున్నావు ఓకే, కానీ ఇది నాకు నచ్చింది, నిన్ను ఎలాగైనా నేను హీరోని చేస్తాను అని చెప్పి ఆవేళ ప్రామిస్ చేశారు. ఓకే, గురువుగారు ప్రామిస్ చేశారు. అంటే ఇప్పుడు దాసరి గారిని ఆ ప్రాజెక్ట్కి ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? ఏది? వీళ్ళు అప్పట్లో చిన్న పిక్చర్లు డైరెక్టర్ ఆయనే. ఓకే, అప్పట్లో చిన్న పిక్చర్లు తాత మనోహర్ తర్వాత చిన్న పిక్చర్లు అందరూ ఆయన దృష్టి ఆయన పోయి సైడ్ వెళ్ళారు ఈయన. ఓకే ఓకే, చిన్న నిర్మాతలు అందరూ, అంటే అప్పట్లో చిన్న నిర్మాతలు అంటే తక్కువగా బడ్జెట్లో తీసేవాళ్ళు కావాలి. అప్పుడు గురువు గారు దానికి పేరు పెడతారు, తక్కువ టైంలో బడ్జెట్. అంటే దాసరి గారు కేర్ ఆఫ్ అదే. అప్పట్లో 12 పిక్చర్ల వరకు పెద్ద ఆర్టిస్టుల పిక్చర్ ఒప్పుకోలేదు ఈయన. స్వర్గనరకం 10వ పిక్చరు, 11, 12 పిక్చరు మనుషులంతా ఒకటి ఎన్టీఆర్ గారితో. అన్నపూర్ణ సంస్థ అడిగారు, అన్ని బిగ్ బ్యానర్స్ అన్ని దాసరి గారిని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, అప్పుడు అడిగితే కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను డైలాగ్ రైటర్ని, నా డైలాగులు ఇది మార్చమంటారు, నాకు ఏమన్నా ఇది వస్తుంది అప్పుడు, అందుకని నేను వాళ్ళతోటి నేను ఇప్పుడు చేయను, నాకు కొంచెం ఫుల్ కమాండ్ వచ్చిన తర్వాత పెద్ద ఆర్టిస్టులతో చేస్తానని చెప్పి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు. అంచేత అన్ని చిన్న సినిమాలు చూడండి మీరు, మురళీమోహన్ గారు, మోహన్ బాబు, ఇలాగా వీళ్ళతో తీశారు తప్ప, చంద్రమోహన్ గారు ఇలా వీళ్ళతో తీశారు తప్ప ఆయన ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ సినిమాలు వచ్చినాయి, రాలేదంటే వచ్చినాయి. ఒక్క సినిమా నాగేశ్వరరావు గారే అడిగారు దాసరి నారాయణరావు గారు డైరెక్షన్లో యాక్ట్ చేయాలని ఉందని. ఆ తర్వాత ఎప్పుడో ఆయన దేవదాస్ మళ్ళీ పుట్టాడికి కాంబినేషన్ కుదిరింది 14 సినిమా. ఇది చరిత్ర. దాసరి నారాయణరావు రావడానికి కారణం మీరు అడిగారు కదా, అది. అంటే చిన్న సినిమాలు అంటే అలాగే వెళ్తారు, వచ్చి ఒక బడ్జెట్లో తీస్తారు, అనుకున్న టైంలో తీస్తారంటే. ఆ తర్వాత బడ్జెట్ డైరెక్టర్ రేలంగ్ నరసరావు కూడా కామెడీ పిక్చర్స్కి అతనికి మంచి పేరు వచ్చింది. అంటే అనుకున్న టైంలో తక్కువ బడ్జెట్లో ఎమికబుల్గా తీసి పెడతారని చెప్పేసి డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. లేదా వాళ్ళు మాకు ఇది ఉంటే తప్ప చేయము, కొన్ని ఈ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించకుండా ఇది వాళ్ళు ఏ ఊహల్లో పెట్టుకుని ఇది తేండి ఇది తేండి అది తేండి అని అంటారు కొంతమంది దర్శకులు. వాళ్ళ ఇది దీనికోసం ఇవన్నీ తేడాలు ఉంటాయండి సినిమా ఇండస్ట్రీలో, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. మన మాట వింటాడా డైరెక్టర్, మనం ఏదైనా సలహా చెప్తే వింటాడా ఆయన, ఇవి కూడా ఆలోచిస్తారండి. సో మురళీమోహన్ గారిది బిహేవియర్ నచ్చింది ఆయనకి బాగా. సాఫ్ట్, అసలు ఒకరి గురించి పట్టించుకోకపోవడం, డీసెంట్గా బిహేవ్ చేయటం, డీసెంట్గా మాట్లాడడం, బిహేవియర్ నచ్చి బాగా ఆయన. అంటే ఆయన ఇప్పటివరకు అదే కంటిన్యూ చేశారు, మనం మర్చిపోకూడదు. ఇప్పుడు ఆయన బిగినింగ్లోనే కాదు, ఇప్పుడు కూడా కరెక్ట్. ఎంత పెద్దవాడైనా కూడా ఆ మాట తీరు అది మారలేదు. అదే అజాతశత్రు అనే పేరు రావడానికి కారణం ఆయనకి. అజాతశత్రు అనే పేరు మురళీమోహన్ గారికే ఉంది ఇందులో. ఆయన అంటే అందరూ లైక్ చేశారు మురళీమోహన్ గారిని. ఇటు నాగేశ్వరరావు గారు లైక్ చేశారు, ఇటు మిగతా అందరూ పెద్ద వాళ్ళందరూ లైక్ చేశారు. ఆయనకి నిర్మాతలు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు ఇదివరకు టెస్టులు తీస్తే ఏమయ్యేదంటే ఏదో విధంగా పక్క ఆఫీసులకు వెళ్ళిపోతాయి. ఎవరో అప్పట్లో చేంజ్ చేస్తూ ఉండేవాడు, ఆర్టిస్టులు ఎవరు దొరుకుతారా అని చెప్పేసి. ఈ కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఎవరు పైకి వస్తున్నారు, ఎవరితో సినిమాలు తీస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అని ఎవరో ఒకరు తీసుకొచ్చి వేరే ఆఫీసులో చెప్తూ ఉంటారండి. అప్పుడు ఈ ఫోటోలు అప్పుడు అట్లూరు పూర్ణచంద్రరావు గారు సినిమా తీద్దాం అనుకుంటున్నారు ఆయన కొత్త వాళ్ళతోటి. సినిమా తీద్దాం అనుకుని ఆల్రెడీ ఒక ఆర్టిస్ట్ని ఫిక్స్ చేశారు ఆయన, అట్లూరు పూర్ణచంద్రరావు గారు. ఫిక్స్ చేసిన తర్వాత ఈ ఫోటోలు అక్కడికి వెళ్ళినాయి. ఈ ఫోటోలు అక్కడికి వెళ్తే ఇమ్మీడియట్గా ఈయన పిలిపించి, అంటే పూర్ణచంద్రరావు గారు అంటే మరి అక్కడ గౌరవం ఉంటుంది కదా, అంచేత ఈయన పిలిపించి ఏం చేశారంటే ఆఫీసుకి పిలిపించారు. ఆఫీసుకి పిలిపించి ఈయన చూశారు. ఈయన చూసి ఏం చేశారు, అంతకుముందు హీరోగా ఫిక్స్ చేసి దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన హీరోగా ఫిక్స్ చేశారు.
ఆయనకేమో విలన్ ఇచ్చారు. హీరోగా మొదట ఫిక్స్ చేసిన అతనికేమో విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. ఈ తర్వాత కొత్తగా వచ్చిన ఈ మురళీమోహన్ గారికేమో హీరో క్యారెక్టర్ ఇచ్చారు. అంటే షిఫ్ట్ అయిపోయింది. అంటే ఆయనకంటే బాగున్నాడని ఫీల్ అయ్యారు వాళ్ళు. ఏమండి, అదే కర్ణాటకలో షూటింగ్ ఇది, ఈ లోపల మీరిద్దరు ఊరు వెళ్ళండి అని చెప్పేసి ఇద్దరిని కలిపి పంపించారు. ఇద్దరు కొత్త వాళ్ళే కాబట్టి పంపించారు. పంపిస్తే ఇద్దరు ఒకే ట్రైన్లో బయలుదేరారు. ఒక ఆయన ఒంగోలులో దిగేశాడు, ఒక ఆయన బెదవాడ మురళీమోహన్ గారు. ఆ వ్యాపారాన్ని సెట్ చేసి వస్తానన్నాడు ఆయన. అందరికి అప్పచెప్పి వస్తానని చెప్పాడు. ఆ ఒంగోలులో దిగిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రావాలి, ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే టికెట్లన్నీ అన్ని చెక్ చేసి పంపించారు. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఒంగోలులో జాయిన్ అవుతాడు. బెజవాడ నుంచే వచ్చేది ట్రైన్, బెజవాడలో ఆయన ఎక్కుతాడు, ఒంగోలులో జాయిన్ అవుతాడు. జాయిన్ అయిన తర్వాత ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి ఆ వెల్ల క్యారెక్టర్ వేసిన ఆయనకి చాలా దెబ్బలు తినున్నాడు. పిలవటం, వేషాలు ఇవ్వటం, ఇది చేయటం, పిలవటం, వేషాలు ఇవ్వటం, మేము సినిమా తీయట్లేదు అంటాం, పిలవటం, మళ్ళీ నువ్వే ఆర్టిస్ట్ అంటాం, ఆ తర్వాత లేదు ఇంకొకరిని ఫిక్స్ చేసామంటాం. ఇలాగ 5-6 అనుభవాలు జరిగినాయి అతనికి. అప్సెట్లో ఉన్నాడు. ఇప్పుడు అప్సెట్లో ఉంటే ఏం చేస్తారో పక్కన ఉన్నాడు కూడా అదే చెప్తారు, ఏవో నమ్మటానికి వీల్లేదు మనం అంటే నమ్మకం ఉండదు. కొన్నిసార్లు మనం అప్సెట్ అయిపోతే నమ్మకం ఉండదు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు ఈ మురళీమోహన్ గారితో చెప్పాడు ఆయన, ఇలాగని ఏముందండి నాకే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, మీరు చెప్పినట్టు అది క్యాన్సిల్ చేశాను అనుకోండి సినిమా, వెళ్ళండి గుడ్, నా వ్యాపారం నేను చూసుకుంటాను, నాకు వ్యాపారం ఉంది అన్నారు. కానీ నేను తప్పదు కదండి, నాకు ఏ వ్యాపారం లేదు, చేయటానికి పని లేదు, పొలం తప్ప, పొలం ఏమో అందులో కంప్లీట్గా నేను చేయలేను అని నేను దీన్నే నమ్ముకోవాలి సార్ అని చెప్పేసి అతను వచ్చాడు. అలా ఇద్దరు వచ్చిన వాళ్ళలో ఒకడు మురళీమోహన్, రెండో వాడు గిరిబాబు. ఆ సినిమా జగమే మాయ. జగమే మాయే ఫస్ట్ పిక్చర్ ఆఫ్ మురళీమోహన్ గారు, ఫస్ట్ హీరోగా అనాలోచితంగా వచ్చిన సినిమా అది. అంటే ఎవరిని ఎక్కడ హుక్ చేస్తుందో, ఎవరు అదృష్టం ఎక్కడ తలుపుతుందో చెప్పలేము అనడానికి ఉదాహరణ ఇది. గిరిబాబు గారిని హీరోగా ఫిక్స్ చేశారు. చేసిన తర్వాత ఆయన క్రాస్ చేసి మురళీమోహన్ గారు ఫోటోలు వెళ్తే మురళీమోహన్ గారు ఫిక్స్ చేసి అంటే దీన్ని విధిరాత కాక ఇంకేమంటారు మరి. అలాగనే వాళ్ళు ఏం వాళ్ళు ఫ్రెండ్షిప్ గానే ఉన్నారు వాళ్ళందరూ. ఇద్దరు మంచి పేరు సంపాదించుకున్నారు. తర్వాత ఈయన మళ్ళీ సినిమా చేశాక బెజవాడ వెళ్ళిపోయాడు. బెజవాడ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన గిరిబాబు గారు మెడ్రాస్లో ఉండిపోయాడు. ఈయనకి వేషాలు తప్ప ఇంకోటి ఆయన దానికోసం ఆ పర్పస్ కోసమే తిరుగుతున్నాడు ఆయన మెడ్రాస్లో ఫిక్స్ అయిపోయి సినిమాలు వచ్చినాయి. గిరిబాబు గారికి విలన్ వేషం వేశారు కదా, అలాంటి సినిమాలు వచ్చినాయి. విట్లాచార్య గారితో సహా అందరూ వచ్చినాయి. ఇక ఆయన మరి మాట అంటే మాటే కదా. గురువుగారు అప్పట్లో వీళ్ళ కోసం ఎతికేవాడు, ఎవరు చిన్న ఆర్టిస్ట్ దొరుకుతారో, ఎవరు చిన్నవాళ్ళు దొరుకుతారో అని చెప్పేసి ఆయన వేట. ఎప్పుడు కూడా ఆయన చిన్నవాళ్ళ పట్లే ఉండేది ఎక్కువ సినిమాలు. చిన్న పిక్చర్ డైరెక్టర్ అని మంచి పేరు వచ్చింది ఆయనకి అప్పట్లో. అది అయిన తర్వాత ఆయన అన్నమాట ప్రకారం పిలిచి భారతంలో ఒక అమ్మాయి అని చెప్పి మంచి డిఫరెంట్ కథతోటి యాక్షన్ ఓరియంటెడ్ సినిమా తీశాడు ఆయన మురళీమోహన్ గారితో. భారతంలో ఒక అమ్మాయితో విపరీతం సక్సెస్ అయ్యి 100 days ఆడి విపరీతమైన పేరు మురళీమోహన్ గారికి వచ్చేసి ఇటు ఫ్యామిలీ కథలకి, ఇటు అంటే యాక్షన్ కథలు కాకపోతే ఫ్యామిలీ కథలకు బాగా పనికొస్తాడని పేరు దాసర్ గారి డైరెక్షన్లో చేశారు కాబట్టి బాగా మంచి పేరు వచ్చేసి ఇక వరుస సినిమాలు వచ్చినాయి. వరుస సినిమా రాఘవేంద్రరావు గారే జ్యోతి, కల్పన ఇవన్నీ దాదాపు 3-4 సినిమాలు ఆయనతోనే తీశారు. ఆయన జ్యోతి జయసుధ వీళ్ళతో భావించి, తర్వాత కల్పన, ఇలా క్రాంతి కుమార్ సినిమాలే. సో మురళీమోహన్ గారు ఇక విజయబాబురెడ్డి గారు, ఇటు విజయబాబురెడ్డి గారు ఇక వరుస సినిమాలు మనోడు వచ్చేసాడు, బెదవాడి నుంచి వచ్చాడు, మనకు ఒక హీరో దొరికాడు అని ఆనందంతో మురళీమోహన్ గారు ఉక్కిరి బిక్కిరి లేకుండా చేశారు. ఈ లోపలని విషయం చెప్పాల్సింది ఏంటంటే ఆయనకి 25వ ఏట పెళ్ళి అయిపోయింది. 25వ ఏట వాళ్ళ మిస్సెస్ గారితో పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈయన సినిమాలకు వస్తానన్నప్పుడు ఆయన భార్య గారిని అడిగారు. అంటే ఇది చెప్తున్నానంటే ఇది ముందు సినిమాలు చెప్పేసి తర్వాత ఆ ఇన్సిడెంట్ చెప్దామని ముందు ఫ్లోలో చెప్పేసి. ఏమండి ఆ భార్య డౌట్ పడింది, సినిమాలకు వెళ్తున్నారు మీరు, మరి అక్కడ మీరు మంచివారు కావచ్చు కానీ వాతావరణం అక్కడ మనుషులు మంచివాళ్ళు కాకపోవచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు మీరు అని చెప్పి భార్య గారు ఒక అనుమానం వ్యక్తం వచ్చారు. అప్పుడు ప్రామిస్ చేసి
నేను సినిమాకి వెళ్తున్నా, సినిమాకి సంబంధించిన అలవాట్లు ఏవి నేను నేర్చుకోను. అమ్మాయి మొహం చూడను, ఒక ఇది చేయను, నేను మన మద్యం ముట్టను, తాగుడికి అలవాటు పడను, ఏ సినిమాకి సంబంధించి ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా నేను చేయను, నేనులాగా ఉంటాను, నీకు భర్తలాగానే ఉంటాను అని చెప్పి ప్రామిస్ చేశారు. ఓకే, నా క్యారెక్టర్ నేను మెయింటైన్ చేసుకుంటాను, నేను నిలబెట్టుకుంటాను. అదే ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తున్నారు ఆయన. అంటే చాలామంది అండి పరిస్థితులకు లోబడి ఏం చేయనండి, వాళ్ళందరూ బలవంతం చేశారు అది ఇది అంటారు కదా. ఈయన అది కూడా లేదు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అప్పారావు గారు కూడా ఫ్రెండ్ ఈయనకి. వాళ్ళది కూడా గుంటూరే, అప్పారావు గారు, చక్రవర్తి గారి. రైట్, అప్పారావు గారు చక్రవర్తి గారు. చక్రవర్తి గారు ఈ బ్రేక్ అవుతుంటే సిగరెట్ తాగమన్నాడంట ఆయన. ఇది 2 విషయాలు చెప్పేస్తాను ముందు, కెరీర్కి వెళ్ళే ముందు. డబ్బింగ్ విషయంలో వాయిస్లో ఒక ఇది లేకపోతే ఆ గ్రిప్ లేదా ఉండలేదంట వాయిస్ మాట్లాడేటప్పుడు. ఉండకపోతే అప్పుడు సిగరెట్ తాగమన్నాడంట. అదే డబ్బింగ్కే, సిగరెట్ తాగమంటే తాగాడు. కానీ అది కూడా ఎంతో కాలం ఉండలేకపోయాడు. కానీ ఎక్కువగా చుట్ట అంటారు కదండి, చుట్ట అంటారు. ఈయన సిగరెట్ తాగమన్నాడంట ఆయన అప్పారావు గారు, చక్రవర్తి గారు. ఎన్టీ రామారావు గారు కూడా చుట్ట తాగుతారు, ఘంటసాల గారు. తర్వాత అంతే కదండి, ఘంటసాల గారు కూడా, భానుమతి గారు కూడా అసహించుకున్నారు, చుట్ట తాగుతారు. ఘంటసాల గారు పాడుతుంటారు. ఇక అక్కడి నుంచి మురళీమోహన్ గారిని ఎవరో ఆపలేకపోయారండి. గురువు గారే ప్రతి పిక్చర్లోనూ ఈయనే ఎంకరేజ్ చేసుకుంటూ పోయారు. పైగా ప్రతి హీరోకి ఈయన అభిమాన నటుడే, ప్రతి హీరోకి కావాల్సిన వాడే. బికాస్ బిహేవియర్, ఆయన నమ్రత, ఆయన వినయం అందరికీ నచ్చింది. అంటే కాంట్రవర్సీకి వెళ్ళేవాడు కాదు ఈయన ఎప్పుడు కూడా. ఏదైనా సరే సర్వీస్ ఓరియంటెడ్, బాగా ఏదన్నా ఎవరికైనా ఏదైనా పని కావాలంటే చేసి పెట్టే మనస్తత్వం. అందుకే నిజంగా మీరు అన్నట్టండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఒకే క్యారెక్టర్ మెయింటైన్ చేశారు. తర్వాత ఆ ఇది ఎంత స్థాయికి ఎదిగినా కూడా ఆయన స్థాయికి ఎదిగినా కూడా మాట్లాడే విధానంలో ఏం మార్పు రాదు. అభిమానంలోను ఆప్యాయతలోను మాట్లాడే విధానం మాయరా, అది మురళీమోహన్ గారిలో ఉన్న ఇది చాలా మందికి ఇచ్చేసుకోవాల్సిన అవసరం. కరెక్ట్. ఇక వరుసగా రాఘవేంద్రరావు గారు, వీళ్ళు, ఈయన, అన్నపూర్ణ వారి పిక్చర్స్లో అన్నిట్లోనూ, నాగేశ్వరరావు పిక్చర్, మా గురువు గారు చేసిన పిక్చర్స్ అన్నిట్లోనూ ప్రతి దాంట్లోనూ ఇచ్చేస్తున్నారు. ఇలా ఉంటుండగా జై చిత్తతో ఇక సెన్సేషనల్ హిట్ చిల్లరకోటి చిట్టమ్మ. చిల్లరకోటి చిట్టమ్మ చేసిన తర్వాత జై చిత్త గారితో వాళ్ళ కెమిస్ట్రీ చూసి రూమర్స్ వచ్చేసినాయి. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పేసి రూమర్స్ వచ్చేసినాయి. అంటే ఎవరికి ఏమీ ఎఫెక్ట్ లేకపోయినా మురళీమోహన్ గారు బాధపడ్డారు. వాళ్ళు బాగానే ఉన్నారు. మురళీమోహన్ బాధపడి కోర్టులో కేసు వేశారు ఆ విలేకరు మీద. మురళీమోహన్ గారు మురళీమోహన్ గారు కేసు వేసి, ఏంటి ఇది ఎలా ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు, ఎవరిని పడితే వాడి గురించి, నా సంగతి తెలియదా, ఎవరికి తెలియదు, ఎవరినన్నా అడగండి, మీరు రాసింది నిజమా, అది మాకు సంసారాలు ఉన్నాయి, మాకు పిల్లలు ఉన్నారు, మీరు ఎలా రాస్తారు, ఎలా ఇస్తారని చెప్తే అప్పుడు విలేకరు వచ్చి క్షమాపణ చెప్పి ఏదో ఇది గురించి రాసిన సార్ అని చెప్పి క్షమాపణ చెప్తే అప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నారు. అలా వచ్చింది ఒకసారి ఎక్కడి వరకు పెళ్లి వరకు వెళ్ళిపోయింది అని వచ్చేసింది. అలాగే ఇంకో 2-3 హీరోయిన్లు కూడా మురళీమోహన్ గారు వెంట పడ్డా కూడా, అంటే పడ్డం అంటే ఇష్టపడ్డా కూడా ఈయన అసలు టర్నే చేయలే ఫేస్. ఆయన శ్రీరామచంద్రుడు లాగానే ఆయన ఆ క్యారెక్టర్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఆయన అంటే భార్యకి ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా. అంటే సంసారానికి భార్య కంటే బాధ్యతకి ఇచ్చే మాట. భార్య పట్ల భర్తగా తనకున్న బాధ్యతను నెరవేర్చాడు ఆయన, మాట ఇచ్చి. అలాగా కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ దాదాపు 100 సినిమాల పైన. ఆ తర్వాత రాజా చిత్ర నిర్మాణం వైపు మొదలెట్టాడు ఆయన. జైబేరి ఎలా వచ్చిందంటే, జైబేరి పిక్చర్స్ అనేది ముందు గిరిబాబు గారు స్టార్ట్ చేశారు, దేవతలారా దీవించండి. దానికి మాగంటి వెంకటేశ్వరరావు గారు గిరిబాబు గారు పార్ట్నర్స్ వాళ్ళిద్దరు. దాంట్లో ఒక సందర్భంలో మాగంటి వెంకటేశ్వరరావు గారు బయటకు వచ్చేసి చేస్తే ఈయన సినిమా నిర్మాణం చేద్దాం అనుకున్నాడు మురళీమోహన్ గారు. ఈయన వ్యాపార మైండ్ కదా, బిజినెస్ మైండ్. ఆ బిజినెస్ తోటి సినిమా చేద్దాం, ఇప్పుడు సినిమాకైనా దేనికైనా పెర్ఫెక్ట్గా చేసుకుంటే ఏదైనా వ్యాపారమే అని ఈయన అభిప్రాయం.
అంచేత సినిమాల్లో నష్టాలు అనేవి ఎప్పుడు రావు, జాగ్రత్తగా చేసుకోవాలి, కాకపోతే కంట్రోల్లో చేసుకోవాలి. ఎక్కడ అవసరమో ఖర్చు పెట్టాలి, ఎక్కడ అనవసరమో దాన్ని తీసిపారేయాలి. ఇది తెలిసిన వారు మురళీమోహన్ గారు. అలా చేస్తూ సినిమాలు తీశారు. వారాల అబ్బాయితో స్టార్ట్ చేశారు ఫస్ట్. మా గ్రూప్లో ఉన్న మా బ్యాచ్లో రాజాచంద్ర అనే డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి దాదాపుగా 9-10 సినిమాలు తీశారు ఆయన వరుసగా కంటిన్యూస్గా ఒకే సంస్థలో. రాజాచంద్ర ఫ్యామిలీ డైరెక్టర్గా ఒక మంచి పేరున్న అతను సడన్గా మర్డర్ అయ్యాడు, తర్వాత చెప్తాం. రాజాచంద్ర మర్డర్ అయ్యి రోడ్డు మీద పడ్డాడు. ఈ డైరెక్టర్ మురళీమోహన్ గారు డైరెక్టర్. చాలా మంచి పిక్చర్ తీశారు ఆయన. ఏమండి అలా తీసినప్పుడు ఆయన ఫస్ట్ ఇంకా ఈ సినిమా తీస్తుండగా తర్వాత 12 పిక్చర్లు తీశారు ఆయన. 9 పిక్చర్లు రాజాచంద్ర తోటి, తర్వాత మహేష్ బాబు తోటి అతడు అని తీశారు. కానీ మహేష్ బాబు కాదు హీరో ఫస్ట్, అతడికి త్రివిక్రమ శ్రీనివాసరావు ఉదయకిరణ్ హీరో. కానీ అతను డేట్లు ప్రొవైడ్ చేయలేకపోయాడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి. అప్పట్లో అలౌడ్ డిస్టర్బెన్స్లో ఉండి ఉదయకిరణ్ డేట్స్ ఇవ్వాలి. అప్పుడు దే అప్రోచ్ మహేష్ బాబు. అయితే మహేష్ బాబు ఉదయకిరణ్ చేయాల్సిన సినిమా అతడు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఇలాగా దాదాపుగా ఇక తన వయసు ఏజ్ ఇది అయిపోయిన తర్వాత ఇక తను హీరోగా దాదాపు 100-110 సినిమాలు చేసేసిన తర్వాత ఇక తను నేను క్యారెక్టర్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పి తనే తెలుసుకుని అదర్ క్యారెక్టర్స్ మారిపోయాడు. సపోర్టింగ్ క్యారెక్టర్, ఫాదర్కి, అన్నయ్యకి, గ్యాంగ్ లీడర్లో చిరంజీవికి అన్నయ్యగా వాళ్ళు చేశారు. ఇలాంటి సినిమా పాత్రలన్నిటికీ మారిపోయి తనకి ఏది నప్పుతుందో ఆ దారిలోకి వెళ్ళి తన వయసు ప్రకారం తన దీని ప్రకారం ఆయన మలుచుకుని సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ అయ్యారు ఆయన. ఇలా ఉంటుండగా ఈ మాటల సందర్భంలో శోభన్ బాబు గారికి ఒక ఇది వచ్చింది. మాటల సందర్భంలో ఆయన శోభన్ బాబు కలిసినప్పుడు ఏం చేస్తావు నీ, ఆయన ఎప్పుడు ఇదే అడుగుతారట, ఏం చేస్తావు నీ ఫండ్స్ అన్నీ ఏం చేస్తున్నావు, ఇన్కమ్ అంతా ఏం చేస్తున్నావు అంటే, ఏముందండి సినిమాలు తీసుకుంటున్నావు అది చేస్తున్నారు. సినిమాలు తీస్తావు నువ్వు, కానీ అది లాటరీ, ఇట్ మే గెయిన్ ఆర్ యూ మే లూజ్. అంచేత ఇక్కడ 3 వంతులు వాటర్ ఉంది, 1 వంతు భూమి ఉంది. భూమి ఉంటుంది, భూమి పెరగదు, మనుషులు పెరుగుతారు. మనుషులు పెరిగినప్పుడు భూమి చాలదు. అప్పుడు ఏమవుతుంది, డిమాండ్ వస్తుంది. అంటే దీనికోసం పోటీ పెరుగుతుంది, భూమి కోసం దొరకని దానికోసమే పోటీ పెరుగుతుంది. అంచేత భూమి మీద పెట్టుకో నువ్వు, నేను నా అనుభవంలో చెప్తున్నాను అని చెప్పి సలహా ఇచ్చారు. అంతే, అది మొదలు. ఎక్కడ ఇది ఉంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత, ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఆలోచనని ఇచ్చేసాడు ఆయన. రేపు ఫస్ట్లో 2-3 ఇబ్బందులు వచ్చినా అంటే ఇక్కడ ఒకళ్ళిద్దరికి అమ్మేయటం, ఈ అమ్మే వస్తారు. ఈ డిస్టర్బెన్స్లని చూసిన తర్వాత ఆయన అనుభవంతో ఆ తర్వాత డాక్యుమెంట్స్ పెర్ఫెక్ట్గా రియల్ ఎస్టేట్కి ఏమేమి నార్మ్స్ ఉంటాయో ఆ నార్మ్స్ అన్నిటినీ పాటిస్తూ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా, అంటే ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా అంటే కొనుక్కున్నవాడికి ఏ ఇబ్బంది కలగకుండా, వాళ్ళు ముందు అమ్మేటప్పుడు కొనుక్కున్న వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకున్నారు. అసలు యాక్చువల్గా ఈయన వల్ల లాభపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఈయన అనతి కాలంలోనే, అతి కొద్ది కాలంలోనే రియల్ ఎస్టేట్లో మాస్టర్ చేశాడు ఈయన. అంటే ఆయన ఆలోచన విధానం. మీరు మాస్టర్ చేశారంటే ప్రతిదీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయటం, మనం భూమి కొనడానికి ఏవి జాగ్రత్తలు తీసుకోవాలి, అమ్మేటప్పుడు ఏవి వాళ్ళకి గ్యారంటీలు ఇవ్వాలి, నమ్మకం కలిగించారు ముందు. ఆ తర్వాత ఆ జైబేరి ఆర్ట్స్ గిరిబాబు దగ్గర నుంచి తీసుకున్నా అని చెప్పాను కదా నేను సినిమాకి. అదే ఆ జైబేరి బ్యానర్నే రియల్ ఎస్టేట్ కూడా పెట్టుకున్నారు ఆయన. జైబేరి వెంచర్స్ బాగా చేస్తూ తర్వాత కన్స్ట్రక్షన్లోకి దిగారు ఆయన. కన్స్ట్రక్షన్లో దిగడానికి కారణం ఏంటంటే ఆయన తమ్ముడు కిషోర్ గారు కూడా ఆయనలో జాయిన్ అయ్యాడు. ఆయనకి అసిస్ట్ చేయడానికి. ఆ తర్వాత ఆ కన్స్ట్రక్షన్లో కూడా విజయవంతం, బాగా సక్సెస్ఫుల్ కన్స్ట్రక్షన్స్ చేశారు. మాదాపూర్ మొత్తం ఆడదే, జైబేరి వారు. ఏమండి ఇది అయిన తర్వాత ఆయనకి ఈ సినిమాలో సంపాదించడం ఇది అయిపోయిన తర్వాత, బాగా ఇదైన తర్వాత రామారావు గారు పిలిచి ఒకసారి రాజకీయాల్లోకి రమ్మన్నారు. రాజకీయాల్లోకి రమ్మంటే నాకు వద్దు సార్ అని చెప్పి ఆలోచించుకుని చెప్పండి బ్రదర్ అన్నారు ఆయన.
తనకి ఈ రాజకీయాలు అబద్ధాలు చెప్పటాలు, ఈ స్పీచ్లో ఒకళ్ళు తిట్టడాలు, ప్రతిపక్షాలు తిట్టాలి, ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు. మురళీమోహన్ గారి మనస్తత్వం అది కాదు. అవును. ఒకరిని విమర్శించే మనస్తత్వం కాదు. అందుకని నేను రానండి అని అన్నారు ఆయన. ఆయన స్పీచ్లు కూడా ఎలా ఉంటాయంటేనండి, తను పనిచేసే పార్టీ యొక్క గొప్పతనాన్ని చెప్పడం తప్ప ఎదుటివాడిని విమర్శించడం అసలు తెలియదు. తర్వాత ఒక తప్పని పరిస్థితుల్లో అప్పట్లో ఎవరో బలవంతం చేస్తే వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చింది. ఆయన గెలిచాడు. ఆయన గెలిచిన తర్వాత ఆ తర్వాత పరిణామాల్లో ఆయన రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి దగ్గరయ్యారు. ఏమి టాక్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు బినామీ మురళీమోహన్ గారు అన్న టాక్ వచ్చింది. కానీ అదేమి కాదు. ఇది ఆ హైటెక్ సిటీ కట్టినప్పుడు ఆ భూములన్నీ కూడా అయ్యాయని. కానీ అసలు ఏమి సంబంధం లేదు కూడా. ఈయనకి అది ఇష్టం లేదు కూడాను. ఆ తర్వాత రాజమండ్రిలో కొంతకాలం ఉండి 5 ఏళ్ళు ఒక ఎంపీగా గెలిచి వాళ్ళకి సర్వీస్ చేసి తన డబ్బులు ఖర్చు పెట్టుకుని సర్వీస్ చేశాడు ఆయన. అది కాకుండా ఇక ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకుని ఇది నాకు నా ఒంటికి పడదు, నా మెంటాలిటీకి ఇది పడదు, నేను ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను అందుకని. ఇప్పుడు తమ్ముడు గారి తర్వాత కొడుకు కూడా రామ్మోహన్ కూడా ఆయన బాటలోకి వచ్చాడు. ఆయన ఎవరు ఇవన్నీ టేకప్ చేశాడు ఆయన. ఈయన బాధ్యతలు, మురళీమోహన్ గారి బాధ్యతలు కొన్ని టేకప్ చేశాడు ఆయన. ఆ తర్వాత ఆవిడ పెళ్లి చేసుకున్న భార్య, రామ్మోహన్ గారి భార్య కూడా ఆవిడ చాలా వెరీ ఇంటెలిజెంట్ అంట, వెరీ ఆర్గనైజ్డ్ పర్సనాలిటీ అంట ఆవిడ. అంచేత ఆవిడ కూడా హెల్ప్ఫుల్గా ఉంది. సో హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ ఎవరంటే ఆయన సీత గారు లాంటి భార్య ఆవిడ, ఆ తర్వాత కొడుకు రాముడు లాంటి కొడుకు, ఆయన భార్య ఎవరు మన రామ్మోహన్ భార్య గారు, తమ్ముడు లక్ష్మణుడు లాంటి తమ్ముడు, వీళ్ళతోటి హ్యాపీగా వాళ్ళు వ్యాపారం చేస్తూ చాలా నిజాయితీగా చాలా చక్కగా చేస్తూ అందరికీ మీరన్న నమ్మకం కలిగించి ఇచ్చేస్తూ చాలా హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ చేస్తున్నారు ఆయన. ఇది కాకుండా ఆయన తనకు వచ్చిన డబ్బులో స్కాలర్షిప్లు ఏర్పాటు చేసేసి చదువుకోలేని వాళ్ళకి, ఎవరు పై చదువులు చదవకాలని ఆశలు ఉంటాయి కానీ చదువుకోవడానికి డబ్బులు ఉండవు, డబ్బులు లేకపోతే ఈయన ఫీజులు కట్టి దాదాపుగా 1000 మంది ఈయన ద్వారా తయారయ్యారట. 2000 మంది దాదాపు ఇప్పటికీ 2000 మంది తయారు చేసి ఈయనే ఫీజులు కట్టి వాళ్ళు చదువుకోవడానికి ఇచ్చేసి అంతే విద్యాదానం చేశాడు ఆయన. ఎవరికైనా ఏదైనా కావాలంటే గుప్తదానాలు తప్ప ఇవి ఆయన నేను ఇది చేస్తున్నాను అని చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. పబ్లిసిటీ అసలు ఇష్టం లేదు. అంచేత తనకు వచ్చిన దాంట్లో తను సంపాదించిన దాంట్లో కొంత ఇలా ధర్మానికి వినియోగించాలని ఫిక్స్ చేసుకుని ఆయన ఈ విద్యార్థులకు, బాగా పేద విద్యార్థులకి సాయం చేయటం మొదలుపెట్టాడు ఆయన. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. అది దానికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు ఆయన. కంటిన్యూస్ ప్రాసెస్ ఇలా చేస్తూ ఆయన హ్యాపీగా ఇప్పటికి 84 ఏళ్ళు, ఇంకొక 16 ఏళ్ళు గడిచి శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ అని చెప్పి భగవంతుడి ఆశీర్వాదంతో వాళ్ళు 100 ఏళ్ళు ఉండాలని, మురళీమోహన్ గారిని ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని ఆశిద్దాం.